హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గోంగూరతో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 3/4 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక గిన్నెలో వేడి నీళ్ళు మరగపెట్టుకొని అందులో ఒక గుప్పెడు గోంగూర వేసి కొంతసేపు ఉడికించుకొని పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీ పట్టుకుందాం. సో చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను నేను. తర్వాత టమాటో నేను ఎక్కువ వేసుకోలేదండి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి టమాటో నేను ఒకటే వేసుకున్నాను, పెద్ద సైజు టమాటో. మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకున్నాను టమాటోని కూడాను. ఉల్లిపాయ, కరివేపాకు, పసుపు ఉప్పు ఆయిల్లో వేసి కొంతసేపు మగ్గిన తర్వాత మన టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇక్కడ నేను ఎటువంటి గరం మసాలాలు వాడట్లేదండి. ఇది సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. గరం మసాలాలు వేస్తే దీని టేస్ట్ మారిపోతుంది. సో నేను ఇక్కడ సింపుల్గా ఈజీగా చేసుకునేలాగా చేస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర, అది కూడా మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకున్నాం. ఉడకపెట్టుకుంటే ఆ పచ్చి వాసన పోయి మనకి మంచి ఒక టేస్ట్ ఉంటుంది కర్రీ కూడాను. ఇది కొంతసేపు వేగిన తర్వాత మనం ధనియాలు, కారపొడి వేసుకొని కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత మనం చికెన్ని శుభ్రంగా పక్కన కడిగి ఉంచుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. స్లో కుక్లో చేసుకున్నామంటే కర్రీ బాగా ఆ గోంగూర చికెన్కి పట్టి మనకి మంచి టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను ఇక్కడ, ఇంకెటువంటి గరం మసాలాలు వేసుకోలేదు. సో కొంతసేపు మగ్గిన తర్వాత ఆయిల్ కొంచెం మనకి బయట రిలీజ్ అవుతుంది కదా, ఆ టైంలో మనం కారము, ధనియాల పొడి వేసుకు కొంతసేపు ఆయిల్లో మగ్గించుకుందాం. సో ఆయిల్ కొంచెం బయట రిలీజ్ అవుతుంది కదా, ఆ స్టేజ్లో మనము ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకొని స్లో కుక్ మీద మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. సో గోంగూరని మనం కొంతమంది అలా ఆకుతో పాటు అలా మగ్గించుకొని చేసుకుంటారు, అది ఆకులా ఉంటుంది. మనకి ఇలా ఉడకపెట్టి పేస్ట్లా చేసుకుంటే మనకి మంచి గ్రేవీ వస్తుంది అన్నంలో కలుపుకొని తినడానికి కూడాను. సో ఈజీగా కూడా చేసుకోవచ్చు బ్యాచిలర్స్, వాళ్ళకి అన్నీ దొరకవు కదా. సో ఇలా సింపుల్గా చేసుకుంటే టైం సేవ్ అవుతుంది, మనకి మంచి గ్రేవీ కూడా అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. సో ఆ తర్వాత పచ్చిమిర్చి నేను మధ్యలో వేసుకున్నానండి. ఒక 5 పచ్చిమిర్చిలు కట్ చేసుకొని లాస్ట్లో వేసుకున్నామంటే కొంచెం మనకి ఆ టేస్ట్ మారిపోతుంది, ఆ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఆ పచ్చిమిర్చి మనం తింటూ ఉంటే. తర్వాత సాల్ట్ మీరు ఈ స్టేజ్లో చూసుకొని అవసరమైతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకొంతసేపు మగ్గించుకుందాం. అంతే అండి, అయిపోయింది. సో మీకు వాటర్ యాడ్ చేసుకొని కొంతసేపు ఉడికించుకోండి అవసరమైతే, గ్రేవీ కావాలనుకుంటే. సో మన వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి, తప్పకుండా వాళ్ళు బాగుందంటారు. See you in next video. Bye bye.